స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి యాసిడ్ బేస్ టైట్రేషన్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్లో యూనిట్ 2 ఇది. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్రొడక్షన్. యాసిడ్ బేస్ టైట్రేషన్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్ ఆర్ యాక్వియస్ యాసిడ్ బేస్ టైట్రేషన్. దీన్ని న్యూట్రలైజేషన్ అని ఎందుకు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బేస్ ప్లస్ HCl, ఇవి రెండు కలిసినప్పుడు మనకు న్యూట్రల్ వాల్యూ వస్తుంది. యాసిడ్ కదా, ఇది బేస్ కదా, రెండు కలిస్తే న్యూట్రల్ అవుతుంది. అదే యాసిడ్ కలిస్తే యాసిడ్ ప్లస్ యాసిడ్ ఈక్వల్స్ టు యాసిడే అవుతుంది, న్యూట్రల్ కాదు. సో యాసిడ్ బేస్ టైట్రేషన్ని న్యూట్రలైజేషన్ టైట్రేషన్ కూడా అంటారు. ఆర్ యాక్వియస్ యాసిడ్ బేస్ టైట్రేషన్. యాక్వియస్ అంటే సాల్వెంట్ యూజ్ చేస్తాం, వాటర్ యూజ్ చేస్తాం దీంట్లో. ఓకే. Acid base titration involves the basic reaction of H3O plus in solution against OH minus. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు HCl తీసుకున్నావు. ఓకే, HCl తీసుకున్నప్పుడు నువ్వు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తావు ప్లస్ H2O. ఓకే, ఇది మనకు H ప్లస్ Cl మైనస్ కదా, H ప్లస్ OH మైనస్, రైట్. మనకు ఇవి ప్లస్ ఇది కలిసి H3O మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది, ఇది Cl మైనస్ వస్తుంది. ఓకే, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తావు, NO2 యాడ్ చేస్తావు, NaOH యాడ్ చేస్తావు. ఇదేమవుతుంది, Na ప్లస్ OH మైనస్. ఇప్పుడు ఇవి రెండింటి మధ్యలో రియాక్షన్ జరుగుతుంది. ఓకే, ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ యాసిడ్ బేస్ రియాక్షన్ అన్నమాట, రైట్. యాసిడ్ బేస్ టైట్రేషన్ ఇన్వాల్వ్స్ ద బేసిక్ రియాక్షన్ of H3O plus in solution against OH minus. This basic reaction is applicable for any acids and bases, including strong base, strong acid, weak base, weak acid, salts of weak base and salts of weak acid. Example reactions ఇవి ఉన్నాయి. HCl, ఇవి జస్ట్ మీకు గుర్తుకుండాలని రాసిన. HCl ఎగ్జాంపుల్ కిందకి రాయకూడదు, మీకు ఇంత అవసరం ఉండదు, ఇంట్రొడక్షన్, రైట్. HCl ప్లస్ NaOH, NaCl ప్లస్ H2O, ఇవి పైన ఏవైతే రియాక్షన్ ఉన్నాయో బేసిక్ ప్రిన్సిపల్ ఏమున్నాయి దీంట్లో, H3O మైనస్ ప్లస్ H ప్లస్ రియాక్ట్ అవుతాయి. ఓకే, 2 H2O ఫామ్ అవుతాయి. ద బేసిక్ రియాక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అబవ్ మెన్షన్డ్ రియాక్షన్ ఈజ్ గివెన్ బిలో. ఇలా జరుగుతాయి ప్రతి దాంట్లో. థియరీస్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. మనకు థియరీస్ ఏవేవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బేసికల్లీగా మనకు 2 థియరీస్ ఉన్నాయి. ఓకే, ఇండికేటర్స్ అనేటివి ఏదో ఇప్పుడు చూద్దాం. ఇండికేటర్స్ ఆర్ దోస్ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ టైట్రేషన్. బేసికల్లీగా ఎండ్ పాయింట్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, ఇది కొనికల్ ఫ్లాస్క్. ఓకే, ఇది బ్యూరేట్లోను ఇది టైట్రాండ్. ఇది బ్యూరేట్లో మనం ఏదైతే సొల్యూషన్ తీసుకుంటామో దాన్ని టైట్రాండ్ అంటారు. కొనికల్ ఫ్లాస్క్లో మనం సొల్యూషన్ ఏదైతే తీసుకుంటామో దాన్ని టైట్రాండ్ అని అంటారు. ఓకే, ఇది బేస్ అనుకుందాం, ఇది యాసిడ్ అనుకుందాం. నువ్వు కొద్దిగా బ్యూరేట్ నుంచి దీంట్లోకి యాసిడ్లోకి నువ్వు అనేది ట్రాన్స్ఫర్ చేస్తావు అన్నమాట సొల్యూషన్ని. ఓకే, ఎట్ ఏ పాయింట్ నెంబర్ ఆఫ్ moles of acid is equals to number of moles of base. అంటే ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్, బేస్ యొక్క వాల్యూము యాసిడ్ యొక్క వాల్యూమ్ కొనికల్ ఫ్లాస్క్లో ఈక్వల్ ఉంది. దీన్ని మనం ఈక్వివాలెంట్ పాయింట్ అని అంటాం. ఓకే, దీని తర్వాత నువ్వు ఇంకా బేస్ని దీంట్లోకి యాడ్ చేస్తావు, యాసిడ్లోకి యాడ్ చేస్తే మనకు ఇండికేటర్ ఉంటుంది కదా, ఈ బేస్ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో ఇండికేటర్తో రియాక్ట్ అయ్యి మనకు కలర్ ప్రొడ్యూస్ దాన్నే ఎండ్ పాయింట్ అని అంటారు. ఓకే, రైట్. Indicators when it comes in contact with acid or base changes its color. Okay, indicators should be weakly acidic or weakly basic in nature.
ఇండికేటర్స్ ఆర్ దోస్ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ యూజ్ టు డిటర్మైన్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఎ టైట్రేషన్. ఎండ్ పాయింట్ ఏదైతే ఉంటుందో టైట్రేషన్లో దాన్ని డిటర్మైన్ చేయడానికి మనకు ఇండికేటర్ అనేది యూజ్ చేస్తారు. ఇన్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్, వీక్ యాసిడ్స్ ఆర్ వీక్ బేసెస్ ఆర్ జనరల్లీ యూజ్డ్ యాజ్ ఇండికేటర్స్. అంటే మనకు నార్మల్గా మనకు వీక్ యాసిడ్స్ని వీక్ బేసెస్ని యూజ్ చేస్తాం ఇండికేటర్స్ కిందికి. దే చేంజ్ దర్ కలర్ విత్ ఇన్ సర్టెన్ pH 1 to 14 అయితే ఉంటాయో దాంట్లో సర్టెన్ చేంజ్ pH ఉంటేనే మనకు కొద్దిగా చేంజ్ అయిన pH దాంట్లో కలర్ చేంజ్ అయిపోతుంది. థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్, దేర్ ఆర్ 2 థియరీస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆస్ట్వాల్డ్ థియరీ, నెక్స్ట్ వచ్చేసి క్వినినాయిడ్ థియరీ. ఆస్ట్వాల్డ్ థియరీ ఏమంటారు ఇప్పుడు చూద్దాం. ఆస్ట్వాల్డ్ థియరీ, అకార్డింగ్ టు ఆస్ట్వాల్డ్ థియరీ ద కలర్ చేంజ్ ఆఫ్ ఎన్ ఇండికేటర్ ఈస్ డ్యూ టు ఇట్స్ అయోనైజేషన్. The ionized form of indicator has different color. The unionized form of indicator has different color. అయోనైజ్డ్, నాన్ అయోనైజ్డ్ అంటే ఏంటిది? ఎగ్జాంపుల్ కిందకి చెప్తున్నా. ఇది HCl కదా. HCl అనేది మనకు డిసోసియేట్ అయ్యి H+Cl- ఫామ్ అవుతుంది. దీన్ని అన్అయోనైజ్డ్ ఫామ్ అని అంటాం. అన్అయోనైజ్డ్ ఫామ్ ఇది. ఓకే, ఇది అయోనైజ్డ్ ఫామ్. ఆస్వాల్డ్ ఏమంటారు? అన్అయోనైజ్డ్ ఫామ్కి ఒక కలర్ ఉంటుంది, అన్అయోనైజ్డ్కి ఒక కలర్, అయోనైజ్డ్కి ఒక కలర్. ఓకే, ఇవి రెండింటి కలర్ వేరే వేరేగా ఉంటుంది. ఓకే, దీన్ని జస్టిఫై చేసేది ఎవరు? ఆస్వాల్డ్ థియరీ. అంటే ఆస్వాల్డ్ థియరీ చెప్తుంది అన్అయోనైజ్డ్ ఫామ్ ఒక కలర్ ఉంటుంది, అయోనైజ్డ్ ఫామ్ ఒక కలర్ ఉంటుంది అని. అన్ ఇండికేటర్ ఈజ్ వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్. ఇండికేటర్ మనకు వీక్ యాసిడ్ ఉండొచ్చు, వీక్ బేస్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫినాప్థలిన్. ఫినాప్థలిన్ ఈజ్ ఏ వీక్ యాసిడ్ ఇండికేటర్. అంటే ఇది వీక్ యాసిడ్ అనమాట. ఈ ఇండికేటర్ వచ్చేసి వీక్ యాసిడ్. ఫినాప్థలిన్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ హెచ్పిహెచ్ కిందకి రిప్రజెంట్ అయి ఉంటుంది. దిస్ ఇండికేటర్ ఈజ్ ఏ వీక్ యాసిడ్ అయోనైజెస్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో నువ్వు యాడ్ చేసినప్పుడు, అంటే బేస్లో యాడ్ చేసినప్పుడు ఇది అయోనైజ్ అవుతుంది. ఎలా అయోనైజ్ అవుతుంది? హెచ్పిహెచ్ ఇది కలర్లెస్, ఇది అన్అయోనైజ్డ్ ఫామ్, ఇది అయోనైజ్డ్ ఫామ్. ఓకే, H+ అండ్ pH- కిందికి మారింది. HPH ఒక కలర్ ఉంది, అంటే కలర్లెస్ ఉంది. అదే డిసోసియేట్ అయినాక, అయోనైజ్ అయినాక దీనికి పింక్ కలర్ అనేది వచ్చింది. ఓకే, ద అన్అయోనైజ్డ్ ఫామ్ ఆఫ్ ఫినాప్థలిన్ ఈజ్ కలర్లెస్, ద అయోనైజ్డ్ ఫామ్ ఆఫ్ ఫినాప్థలిన్ ఈజ్ పింక్ ఇన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ మిథైల్ ఆరెంజ్, వీక్ బేస్ ఇండికేటర్. దీన్ని మనం యాసిడ్లోకి యాడ్ చేస్తాం. మిథైల్ ఆరెంజ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ MEOH. ఇట్ ఈస్ అయోనైజ్డ్ ఇన్ సొల్యూషన్ టు గివ్ Me+ అండ్ OH-. MEOH ఇది మిథైల్ ఆరెంజ్. ఓకే, ఇది అయోనైజ్ అయ్యి Me+ అండ్ OH- ఫామ్ అవుతుంది. ఫస్ట్ మనకు అన్అయోనైజ్డ్ ఫామ్లో ఎల్లో కలర్ ఉంది, అయోనైజ్డ్ అయినాక దీని కలర్ వచ్చేసి రెడ్ కలర్ మారింది. ద అన్అయోనైజ్డ్ ఫామ్ ఆఫ్ MEOH ఈజ్ ఎల్లో ఇన్ కలర్. The ionized form of MEOH is red in color. Next వచ్చేసి quinoid theory. According to quinoid theory, an acid base indicators exist in 2 forms. One is tautomeric form having different structures which are in equilibrium. అంటే one form is termed as benzenoid form and other is termed as quinoid. ఇది టోటోమరిక్ ఫామ్, ఇదొక ఫామ్ అండ్ ఇదొక ఫామ్. ఇవి రెండు సేమే, కాకపోతే స్ట్రక్చర్ డిఫరెంట్. దాన్ని టోటోమరిక్ ఫామ్ అని అంటాం. టోటోమరిక్ ఫామ్ దీన్ని ఒక నేమ్ వచ్చేసి బెంజినాయిడ్ ఫామ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి క్వినినాయిడ్ ఫామ్ ఉంటుంది. బెంజినాయిడ్ ఫామ్ హ్యాస్ డిఫరెంట్ కలర్ అండ్ క్వినినాయిడ్ హ్యాస్ డిఫరెంట్ కలర్. బెంజినాయిడ్ ఒక కలర్ ఉంటుంది, క్వినినాయిడ్ ఫామ్ ఒక కలర్ ఉంటుంది. ద కలర్ చేంజ్ ఈస్ డ్యూ టు ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ వన్ టోటోమరిక్ ఫామ్ ఇంటూ అనదర్ ఫామ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా పైన, ఇది ఇంటర్కర్వెంట్. ఇది ఇలా మారినప్పుడు, ఈ స్ట్రక్చర్లో మారినప్పుడు, లేదా ఇది వచ్చేసి ఈ స్ట్రక్చర్లో మారినప్పుడు మనకు కలర్ అనేది చేంజ్ అయ్యి వస్తుంది. ఓకే, వన్ ఫామ్ ఎగ్జిస్ట్ ఇన్ అసిడిక్ మీడియం అండ్ అదర్ ఫామ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్కలైన్ మీడియం. బెంజినాయిడ్ ఫామ్ అనేది మనకు అసిడిక్ మీడియంలో యాడ్ చేసినప్పుడు బెంజినాయిడ్ ఫామ్ వస్తుంది. క్వినినాయిడ్ ఫామ్ వచ్చేసి మనకు బేసిక్ మీడియంలో యాడ్ చేసినప్పుడు క్వినినాయిడ్ ఫామ్ అనేది వస్తుంది. Thus, during titration, the medium changes from acidic to alkaline or vice versa. The change in pH converts one tautomeric form into other, and thus color change occurs. Okay, phenolphthalein has benzenoid form in acidic medium and it is colorless. అంటే ఫినాప్థలిన్ని నువ్వు యాసిడ్లో యాడ్ చేసినప్పుడు అది బెంజినైడ్ ఫామ్లా ఉంటుంది అండ్ దాంట్లో కలర్ ఉండదు.
అదే నువ్వు ఫినాప్థలిన్ హ్యాస్ క్వినైడ్ ఫామ్ ఇన్ ఆల్కలైన్ మీడియం, అదే నువ్వు ఫినాప్థలిన్ని ఆల్కలైన్ మీడియం అదే బేసిక్ మీడియంలో యాడ్ చేసినప్పుడు అది క్వినైడ్ ఫామ్లోకి వస్తుంది. దాని కలర్ వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ మనం యాసిడిక్ మీడియంలో యాడ్ చేసినప్పుడు అది క్వినైడ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, బెంజినాయిడ్ ఫామ్లో ఎప్పుడు ఉంటుంది మనకు బేసిక్ సొల్యూషన్లో యాడ్ చేసినప్పుడు మిథైల్ ఆరెంజ్ అనేది బెంజినాయిడ్ ఫామ్లో ఉంటుంది. బెంజినాయిడ్ ఫామ్ అనేది మనకు ఎల్లో కలర్లో ఉంటుంది, క్వినైడ్ ఫామ్ అనేది మనకు రెడ్ కలర్లో ఉంటుంది. ఇది బేసిక్, ఇది ఇంపార్టెంట్ థియరీస్. ఓకే.